ఆచారపరమైనటువంటి భక్తిని ప్రదర్శిస్తూ భౌతికమైనటువంటి శుభ్రత గురించి ఆలోచిస్తే నువ్వు పవిత్రుడిగా పిలువబడవు, పరిశుద్ధుడిగా పిలువబడవు. నువ్వు దేవునికి ఇష్టడుగా ఉండాలి, నేను ఇష్టడుగా ఉన్నాను అని ఎప్పుడు పిలువబడతావంటే జారత్వము, అపవిత్రతమైనటువంటి వాటిని వైపు నువ్వు లోభమైనటువంటి వాటిని అసలు నువ్వు తలచకూడదంట. అది పరిశుద్ధుడికి ఉన్నటువంటి ముఖ్య లక్షణం. మరి ఉందా నీలో? జారత్వం గురించి, అపవిత్రమైనటువంటి వాటి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. వాటి వైపే మనం ఆలోచించకూడదు. పరిశుద్ధులుగా మనం ఉండాలంటే వీటి వైపు మనం ఆకర్షింప చేసుకోకూడదు. మన హృదయాన్ని అటువైపు తిప్పుకోకూడదు, అటువైపు అసలు త్రిప్పకూడదు. మరలా అంటాడు అదే పౌలు గారు కొలసీలకు రాసినటువంటి పత్రిక, ఈసారి చూడమ్మా, కొలసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో కూడా ఆ మాటను కూడా చదువుకుందాం.